హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే 7.5 హెచ్పి మోటార్ ఫ్రెండ్స్, హై స్పీడ్. ఇది వచ్చేసి వైండింగ్ డేటా ఫ్రెండ్స్. వైండింగ్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, దీనికి త్రిబుల్ గేజ్ ఫ్రెండ్స్. 20 20 డబలు, 20.5 సింగిల్, త్రిబుల్ గేజ్ ఫ్రెండ్స్. వచ్చేసి టర్మ్స్ వచ్చేసి 15 టర్మ్స్. వెయిట్ వచ్చేసి 7 కేజీస్. ఇది చూడండి ఫ్రెండ్స్, వైండింగ్ ఏ విధంగా ఎక్కియాలో చూద్దాం ఫ్రెండ్స్. వైండింగ్ వచ్చేసి 1 to 8 పిచ్, 1 to 8, 1 to 10, 1 to 12, 1 to 16, 1 to 18. 6 కాయలు సెట్ ఫ్రెండ్స్. హై స్పీడ్ కదా, 6 కాయలు. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఎక్కిస్తానో అదే విధంగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. సెట్లు రివర్స్ ఎక్కియద్దు. టాప్ బాటమ్ కరెక్ట్గా ఫస్ట్ సెట్, ఇప్పుడు ఎక్కించే సెట్ ఏ విధంగా ఎక్కిస్తామో అదే విధంగా ఎక్కించుకో. సెట్ ఎట్లా ఎక్కించామో అదే విధంగా ఎక్కించాలి ఫ్రెండ్స్. రివర్స్ అయితే ఎక్కియొద్దు, ఎందుకంటే రివర్స్ ఎక్కియటం వల్ల టాప్ బాటమ్ కనెక్షన్ మారిపోతుంది. దానివల్ల అందుకే ఫస్ట్ సెట్ ఎలా ఎక్కించామో సెకండ్ సెట్ కూడా 6 సెట్లు అలాగే, సెకండ్ సెట్ అని కాదు కానీ అన్ని 6 సెట్లు అలాగే ఎక్కించుకోవాలి. అదే అదే విధంగా ఎక్కించుకొని కనెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. రివర్స్ అయితే మళ్ళీ టాప్ బాటమ్ మారితే సెట్ హీట్ అయ్యి కాలిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక కనెక్షన్ లెఫ్ట్, ఒక కనెక్షన్ రైట్, అట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్. అది దాన్ని టాప్ బాటమ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కించుకోవాలి. అన్ని 6 సెట్లు అదే విధంగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించుకొని దీన్ని వచ్చేసి ఫ్లవర్ వైండింగ్ అంటారు ఫ్రెండ్స్. ఫ్లవర్ వైండింగ్ మోటార్ కూడా చాలా మంచిగా కూల్గా నడుస్తుంది. ఎప్పుడైనా ఏ మోటార్ అయినా 3 HP అయినా 5 HP అయినా ఏ హెచ్పి అయినా ఫ్లవర్ వైండింగ్ మంచిగా నడుస్తాయి ఫ్రెండ్స్. మోటారు కొంచెం హార్డ్ ఉంటుంది అంతే. చైన్ వైండింగ్ కంటే ఫ్లవర్ వైండింగే బాగుంటుంది. ఎప్పుడైనా ఏ మెకానిక్ అయినా ఫ్లవర్ వైండింగ్ చేయటం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వైండింగ్ కూడా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఫ్లవర్ వైండింగ్. కాకపోతే కొంచెం పేపర్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, సైడ్ పేపరు. అదొక ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఫ్లవర్ వైండింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గార్లం పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ 2 సెట్లకి 2 సైడ్స్ వస్తాయి. గార్లం పేపర్ పెట్టుకొని, గార్లం షీటు 7mm గార్లం షీట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ 2 సెట్లు తర్వాత 1 సైడ్ గార్లం ఎక్కుతుంది, 1 సైడ్ మిలక్స్ ఎక్కుతుంది. ఎందుకంటే పైన ఎక్కుతుంది కాబట్టి 1 సైడు మిలక్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వైండింగ్ చేసుకొని మంచిగా ఒక సెట్టు దారం కట్టుకొని మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద మూటలు కదా, చాలా జాగ్రత్తగా చేయాలి. 7.5 అంటే ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. దీని ఆర్పిఎం వచ్చేసి 2880 ఆర్పిఎం ఉంటుంది. ఆర్మ్స్ ఎక్కువ తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్, కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వైండింగ్ చేయాలి ఫ్రెండ్స్. మిలాన్ వైర్ వాడచ్చు, మంచిగా ఉంటుంది మిలాన్ వైర్ అయితే. కాబట్టి కస్టమరు మనీ ఇచ్చేదాన్ని బట్టి మనం ఏ వైర్ వాడాలో తెలుసుకుంటుంది కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని సెట్లు ఎక్కించుకోవాలి. మొత్తం ఎక్కించేది మొత్తం వీడియో తీయటం కుదరదు కాబట్టి నేను కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది లాస్ట్ సెట్. ఎందుకంటే మొత్తం వీడియో అంటే మినిమం ఒక 4 అవర్స్ 6 అవర్స్ పడుతుంది కదా ఫ్రెండ్స్. 7.5 హెచ్పి మోటార్ వచ్చి స్లాట్ చాలా బాగుంది. అది మినిమం 1 డే లోపే పడుతుంది ఫ్రెండ్స్. నాకైతే 6 అవర్స్ 7 అవర్స్ పట్టింది.
మీకు ఎన్ని గంటలు పడుతుందో మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎన్ని గంటల్లో చేయగలుగుతారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఎక్కించుకొని సైడ్ పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ చేసుకోవాలి, దారం టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను చేశాను ఫ్రెండ్స్ వైండింగ్. మీరే విధంగా చేస్తారో మీకు తెలిసిన విధంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే కామెంట్లో కూడా నాకు తెలియదు నేను నేర్చుకోగలుగుతాను కదా ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి. విధంగా వైండింగ్ చేసి సైడ్ పేపర్ పెట్టాలి. అది కూడా చూపించడం కుదరదు, సైడ్ పేపర్ పెట్టేది లెంత్ ఎక్కువ అయింది ఫ్రెండ్స్, కట్ చేశాను. మీకు కావాలంటే కావాలంటే మీకు కామెంట్ పెట్టండి, వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి అడుగు సెట్లు ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్కిచ్చినవి ఇన్నర్ కలిపాను ఫ్రెండ్స్. సెకండ్ దానిలో కూడా ఇన్నర్ కలిపాను. థర్డ్ కూడా ఇన్నర్ కలిపాను ఫ్రెండ్స్. మనకి అవుటర్ రెండు కలిసినాయి. టాప్ అంటారు దాన్ని, టాపు బాటం. కానీ ఇది టాపులు మిగులుతాయి ఫ్రెండ్స్. బాటంలు కలిసినాయి, టాపులు మిగిలినాయి వైర్లు. చూడండి అడుగున ఎక్కిచ్చే వాటిని A1 A2 అంటారు. పైన ఎక్కించే వాటిని B1 B2 అంటారు. మధ్యలో ఎక్కించిన వాటిని C1 C2 అంటారు. మీకు డయాగ్రామ్ గీసి చూపిస్తాను ఫ్రెండ్స్, వీడియోలో పెడతాను చివర్లో, లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి ఫ్రెండ్స్. కుదిరితే వీడియోలోనే పెట్టడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఈ విధంగా వేసి టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి 3 ఫేస్ అన్నట్టు, 3 ఫేస్ 3 బయటకు వస్తాయి, రెండు కలిపి. ఇది ఫినిషింగ్ చేయలేదు ఫ్రెండ్స్, నేను తర్వాత ఫినిషింగ్ చేసుకుంటాను. ఎందుకంటే వీడియోలో ఫినిషింగ్ చేసుకుంటూ వీడియో తీయేది కావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి టేప్ వేయాలి ఫ్రెండ్స్. టేప్ వేసి చూడండి ఫ్రెండ్స్, నేనైతే టేప్ వేసాను. పేపర్ అనగొడుతున్నాను, స్లాట్ పేపరు. అది మళ్ళీ రోటర్ తగులుతుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా ఇదైతే మీరు అనగొట్టుకోవాలి ఫ్రెండ్స్. అనగొట్టుకొని చెక్ చేసుకొని బాడీ షాక్ వస్తుందా లేదా చెక్ చేసుకొని వార్నిష్ పోయాలా ఫ్రెండ్స్. వార్నిష్ పోసేసి కొంచెం ఎండిన తర్వాత ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.